మధుమేహం, డయాబెటీస్ ఇది ఉన్నప్పుడు రైస్తో వండినటువంటి ఆ అన్నం తిన్నారనుకోండి షుగర్ పెరిగిపోతుంది. పోనీ తినలేదనుకోండి నీరసం వచ్చేస్తుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి? ఆహారంలో మార్పులు మధుమేహ రోగులకి నిజానికి కష్టంగా అనిపిస్తాయి, కానీ అసాధ్యం కాదు. మరి జీవితాన్ని హ్యాపీగా ఆస్వాదిస్తూ ఆరోగ్యంగా ఎలా ఉండగలం? అన్నం తినడం మానటం అంటే దాదాపుగా అది ఉపవాసంతో సమానం. కానీ మనం తినే అన్నం నిజంగానే అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుందా? దీన్ని ఆరోగ్యంగా ఎలా మార్చుకోవాలి? ఫ్రూట్స్, పండ్లను పూర్తిగా మానేయటం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే డయాబెటీస్ ఉన్నప్పుడు ఏ పండ్లను తినాలి, వేటిని విడిచిపెట్టాలి? మధుమేహానికి నిజానికి ఆహారమే కీలకం. కానీ రోజువారీ అలవాట్లని, ప్రాచీన ఆయుర్వేద పద్ధతుల్ని ఆధునిక జీవితానికి ఎలా అన్వయించుకోవాలి? ఈ కీలకమైన అంశాల్ని, రహస్యాల్ని ఒక వీడియోలో తెలుసుకున్నాం. దాని తాలూకు లింక్ని కిందిస్తున్నాను. దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ మొత్తం సమాచారాన్ని మీరు చూడొచ్చు.